నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ నల్లమల్ల రవికుమార్, జనసేన పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం. నిన్న మధ్యాహ్నము విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో జనసేన పార్టీని ఏ విధంగా ద్వేషించారో ప్రజలందరూ చూశారు, పార్టీలన్నీ కూడా చూశాయి. ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి ఆయన జనసేన పార్టీని ద్వేషించిన విధానం ఏ విధంగా ఉందంటే, అమ్మ పాలు తాగి రొమ్మును గుద్దినట్టుగా ఉంది. ఆయన ప్రెస్ మీట్లో కొందరు పకోడిగాళ్ళు అని జనసేన వాళ్ళని ఆయన ద్వేషించడం జరిగింది. ఆ పకోడీల్లో ఒకప్పుడు ఆయన కూడా ఒక పకోడే. సడన్ గా ఈరోజు కోడిగుడ్డు అయిపోయినాడు. ఆ కోడిగుడ్డు ఎలా అయిపోయినాడో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆశ్చర్యానికి గురవుతా ఉంది. ఈరోజు గమనించాలా, పోతిన మహేష్ గారు 2019 ముందు ఎవరు ఆలోచించాలా. ఉగా ఎదిగిపోయాం, ఈరోజు ఇతర పార్టీలు నన్ను గుర్తిస్తున్నాయి, నాకు గ్రేట్నెస్ వచ్చింది, ఈరోజు గర్వం పెరిగితే కాదు. ఆ గర్వం అనేది ఎవరిచ్చారు నీకు? ఆ ధైర్యం, ఆ గుర్తింపు, ఇవన్నీ నీకు ఎవరిచ్చారు? జనసేన పార్టీ నీకు ఇచ్చింది. 2019లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? నువ్వు ఎన్నేళ్ళు కష్టపడింటే ఆ టికెట్ వచ్చింది నీకు. షార్ట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు నిన్ను గుర్తించి, వాక్చాతుర్యం బాగుంది, ధైర్యం బాగుంది, బాగా మాట్లాడుతున్నాడని గుర్తించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దేవుడు, మొన్నటి దాకా కూడా దేవుడే నీకు. సడన్ గా ఈరోజు నీకు రాక్షసుడు అయిపోయాడు. ఎందుకు రాక్షసుడు అయిపోయాడు చెప్పు? ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనేనా దేవుడు? అంటే ప్రతిసారి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ నీకే రావాలి, అట్లయితేనే పవన్ కళ్యాణ్ గారు దేవుడు, లేకపోతే రాక్షసుడు. ఇదేనా జనసేన పార్టీ సిద్ధాంతాలు? అర్థం చేసుకోవాలి. ఈరోజు మాట్లాడుతా ఉన్నావు, ఎమ్మెల్యే టికెట్ ఒకవేళ నీకు ఇచ్చిందంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టేవాడివా? ఈ విధంగా జనసేన పార్టీ గురించి మాట్లాడేవాడివా? నువ్వు ఆడవాళ్ళని ద్వేషిస్తా ఉన్నావు. జనసేన పార్టీ పిఠాపురం గృహానికి మేడం గారిని పిలుచుకొని రావాలి, నెల రోజులు ఇక్కడే ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నావు. ఆడవారిని రాజకీయాల్లోకి రాగేది జనసేన పార్టీ కాదు. అర్థం చేసుకో. నువ్వు పూర్తిగా మారిపోయావు. కోడిగుడ్డు రాజకీయం చేస్తా ఉన్నావు. అవి మంచివి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా నిజంగా నీకు విజయవాడ వెస్ట్లో అంత పట్టుంటే, నిజంగా నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచే నమ్మకం ఉంటే, దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేయి. 2019లో 22,000 చిల్లర ఓట్లు నీకు వచ్చాయి జనసేన పార్టీ తరఫున. అవి కూడా నిన్ను చూసి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చూసి వచ్చాయి. నీవేమో అవి నన్ను చూసి వచ్చినవని భ్రమపడి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కావాలా అని చెప్పి విర్రవీగుతున్నావు. ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఆ 22,000 ఓట్ల చిల్లర నీకు వస్తుందేమో చూస్తా. గెలిచడం అయితే కష్టం. కనీసం 22,000 అంటే లాస్ట్ టైం ఎన్నికల పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని ఎన్నైతే వచ్చినాయో అవి తెప్పించుకో చూస్తా. ఊరికే ఆవేశానికి గురి కావద్దు. అలాగే నేను ఆస్తులు అమ్మినాను, పెట్టుబడి పెట్టుకున్నా అంటున్నావు. అంటే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల నువ్వు ఒకరివే పెట్టుకున్నావు ఆ పెట్టుబడి. జనసేన పార్టీలో ఎవరు పెట్టుకోలేరా? మేమల్లా పెట్టుకున్న వాళ్ళం కాదా? నమ్మినాం. జనసేన పార్టీ అంటే ఒక సేవ. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ అంటే ఒక సేవ. సాక్షాత్తు మన అధ్యక్షుడే ఎన్నో సేవా కార్యక్రమాలు, కౌలు రైతులు, చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఈరోజు ఆయన అండగా ఉన్నారు. మత్స్యకార సోదరులకు అండగా ఉన్నారు, సైనికులకు అండగా ఉన్నారు. ఎన్నో కరోనా సమయంలో ఆక్సిజన్ సప్లై కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు జనసేన పార్టీ అందులో ముందంజలో ఉంది. ఆ ఖర్చును ఎవడు ఎత్తి చూపలే. ఎవరు ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా మేము పెట్టాము అని ఎత్తి చూపలే. మీరేమో ఈరోజు ఎత్తి తిప్పుతున్నారంటే
ఏ రకంగా మీరు ఆలోచిస్తున్నారంటే ఒక బిజినెస్ మైండ్, నా ఇన్వెస్ట్మెంట్ ఇంత, నాకు రిటర్న్స్ ఎంత, నాకు రిటర్న్స్ రాలేదు అనే ధోరణిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వేరే ఇదే కాదు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తే నేను కూడా ఆశావాహున్నే, ఒక ఎమ్మెల్యేగా నిలబడాలని నేను ఖర్చు పెట్టాను, నేను సమయం వేస్ట్ చేసుకున్నాను, అన్ని చేశాను. కానీ జనసేనలో ప్రతి ఒక్కరికి ఏముంటదంటే సంతృప్తి ఎక్కడ దొరుకుతుందంటే ఒక సేవ. మేమల్లా ఏమనుకుంటున్నాం, ఒక కౌలు రైతు కుటుంబానికి మేము ఇన్వెస్ట్ పెట్టామనుకుంటున్నాం. ఒక మత్స్యకార సోదరునికి నష్టం వస్తే ఆ మత్స్యకార సోదరునికి మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకుంటున్నాం తప్ప నీలాగా రిటర్న్స్ మేము అడగడం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి ఇదే చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నువ్వు జనసేన వాళ్ళని కానీ జనసేన పార్టీని కానీ ఇదే విధంగా నువ్వు దూషిస్తే మాజీ జన సైనికుడని కూడా చూడమని చెప్పి సందర్భంగా నందికొట్కూరు నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. పోతిరెడ్డి మహేష్ గారు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. వెళ్ళిపోయారు, వెళ్ళిపోండి. ఎక్కడ ఏ పార్టీలో అయినా ఉండే స్వాతంత్రం, ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, మేమేం ఒత్తరడం లేదు. పోయిన తర్వాత జనసేన వాళ్ళని అగౌరవపరిచినారంటే మటుకు దానికి ఖచ్చితంగా మీరు పరిణామం చెల్లించాల్సి ఉంటది. అంతవరకు వదలము. జనసేన వాళ్ళు ఏంటో నీకు కూడా తెలుసు. ఒక సబ్జెక్ట్ పట్టుకున్నారంటే ఎంత దూరం వెళ్తారో కూడా నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే ఇంకా ఏ రకంగా నువ్వు జనసేనని ఎంతవరకు నమ్మావో మాకు అర్థమైపోతుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు పోతే మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇక్కడ జనసేన పార్టీకి మీలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. నో ప్రాబ్లం, వెళ్ళండి, చేసుకోండి. థ్యాంక్ యూ. జై జనసేన.